హలో చారోస్. ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్లో స్వీట్స్, అదే హోమ్ మేడ్ మైసూర్ పాక్ ఎలా చేయాలి ఏంటో చూసేయండి. ముందుగా నేనైతే కేజీ లెక్క చెప్తున్నాను. ఇది 3 కేజీలన్నర పంచదార. 3 కేజీలన్నర పంచదారకి ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకొని లేత పాకం అంటే మనం పాకం చుట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది. కేజీ శనగపిండి, ఇది కేజీ శనగపిండి చల్లించి పెట్టుకున్నాను. ఈ కేజీ శనగపిండికి 3 కేజీలన్నర పంచదార పట్టిద్దండి. అలాగే ఇంకొక స్టవ్ మీద ఒక 5 కేజీల వరకు అంటే 4 కేజీలు నూనె, 1 కేజీ నెయ్యి అయితే టేస్ట్ బాగుంటాయి. లేదు నేను నెయ్యి వేసుకోను మొత్తం 5 కేజీలు నూనె వాడతాను అంటే కేజీ శనగపిండికి 3 కేజీలన్నర పంచదార, అలాగే 4 కేజీలు ఆయిల్, 1 కేజీ నెయ్యి తీసుకున్నాను నేను. లేకపోతే ఈ కేజీ శనగపిండికి 5 కేజీలు నూనె అయినా తీసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే కాకపోతే ఏంటి అంటే ఈ ఆయిల్ ఇది చాలా ఎక్కువ ప్రాసెస్. మీరు మనం స్వీట్ షాప్ స్టైల్లో కావాలి అనుకుంటే తప్పదు. ఆయిల్ బాగా మసలు కాసి పెట్టుకోవాలన్నమాట ఒక పక్కన. ఇంకో స్టవ్ మీద ఈ 3 కేజీన్నర లేత పాకం అంటే నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా అయితే లేత పాకం మీద శనగపిండి వేసేసుకోండి. లేదు నాకు క్రిస్పీగా కావాలి అనుకుంటే కనుక కొంచెం పాకం ముదిరిన తర్వాత శనగపిండి వేసేసుకుని ఇలా కలుపుకుంటూ మనం కాచుకున్న నూనె అనేది వేసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఈ ఫుడ్ కలర్ అనేది ఆప్షనేనండి. నేను ఫుడ్ కలర్ కూడా యూస్ చేశాను, ఎందుకంటే ఆ కలర్ కాంబినేషన్ కోసం. మనం ఇలా తిప్పుకుంటూ ఆయిల్ అనేది పోసుకుంటూ, వేడి ఆయిల్ పోస్తూ ఉంటాం కదా, కంపల్సరీ ఆ ఆయిల్ కింద సెగ అయితే ఉండాలి, మంట అనేది ఫ్లేమ్లోనే ఉండాలి. అలాగే ఈ స్టవ్ మీద కూడా మంట అనేది ఉండాలి. ఇలా కలుపుకుంటూ వేడి ఆయిల్ పోసుకుంటూ ఉంటే మనకి మైసూర్ పాక్ అనేది గుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. చూడండి, మైసూర్ పాక్ అనేది ఇలా దగ్గరకు వచ్చేస్తే మనకి అది ఎలా రెడీ అయ్యింది ఏంటి అనేది మనకి ఇలా తిప్పుకుంటున్నప్పుడు సైడ్స్కి ఆయిల్ తేలుతుంది. చూడండి వీడియోలో ఇలా సైడ్కి ఆయిల్ వచ్చేస్తుంది అనుకున్నప్పుడు మీకు రెడీ అయిపోయినట్టే. మనకి ఇది రెడీ అయిపోయింది. తీసుకుని ఇప్పుడు ట్రేలో వేసేసుకోవాలి. ట్రేలో వేసేసుకుని 4 వైపులా కూడా సమానంగా వచ్చేటట్టు ఒకసారి ట్యాప్ చేసేసుకుని ఏదన్నా ప్లేట్తో కానీ ఏదన్నా బాక్స్ మూతతో కానీ ఇలా సమానంగా లాక్కుంటే మైసూర్ పాక్ అనేది ఎగుడు దిగుడు లేకుండా సమానంగా ఉంటుందన్నమాట. మనకి స్వీట్ షాప్లో ఎలా అయితే వస్తుందో సేమ్ అంతకంటే ఆ ఫ్లేవరే గుమాయించి కొడుతుంది చేస్తుంటే. చూడండి, ఇది ఆయిల్ చూసారా ఎలా తేలుతుందో. అంతేనండి, కొంచెం చల్లారనిచ్చి మనం ఎంతెంత పీసెస్ కావాలో అంతంత పీసెస్ చొప్పున ఇలా నిలువుగాను అడ్డంగాను కట్ చేసుకుని తీసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ అయితే స్వీట్ షాప్ స్టైల్లో రెడీ అయిపోయింది. అలాగే మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి, నేను చెప్పిన కొలతలో అయితే ఓన్లీ కేజీ లెక్క చెప్పాను. ఈ కొలతలు అనేవి కేజీ లెక్కే. మీరు కనుక ఇంకా తక్కువ చేసుకుంటే చూసుకోండి. కేజీకి వచ్చేసి నాకు ఒక 120 పీసెస్ వరకు వచ్చినాయి శనగపిండికి. మీరు ఈ కొలతలు అనేవి చూసుకుని మీకు ఎంతెంత కావాలో ఏంటి అనేది యాడ్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ కొలతలు మాత్రం పక్కా స్వీట్ షాప్ స్టైల్లో సేమ్ చెప్పిన కేజీ కొలతలు. మీరు ఇంకా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే నేను చెప్పిన ఈ కేజీ శనగపిండికి 3 కేజీలన్నర పంచదార పట్టింది, అలాగే 5 కేజీలు నూనె పట్టింది. దాన్ని బట్టి మీరు 1/2 కేజీకి ఎంత పడుతుంది, 1/4 కేజీకి ఎంత పడుతుందని చూసుకుని మీకు సరిపడా టేస్ట్తో చేసుకోండి. మైసూర్ పాక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి రెసిపీస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.